నమస్కారం. వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మా ప్రేక్షక మహాశయులందరికీ పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే మీరు అందించిన ఈ సపోర్ట్ కానివ్వండి, ప్రేక్షక అభిమానులకు కానివ్వండి, మేము చాలా సంతోషంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నుంచి విశేష ఆదరణ పొందిన సందర్భంగా ముందు వినోదాలతో, తర్వాత సాహసోపేతమైనటువంటి మంచి వార్తలతో మీ ముందుకు రావాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. వచ్చే నూతన సంవత్సరానికి కొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. ధన్యవాదాలు. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో 20 సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్టులు. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ. పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అందుకే గత 20 సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది. డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కూకట్పల్లి, మూసాపేట్, బాచుపల్లి, నల్గొండ మరియు మహబూబ్నగర్. సంప్రదించవలసిన నంబర్లు 900000 97980 8008804014. 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరగబోయే మహాకుంభమేళా తేదీలేమిటి? అసలు కుంభమేళా అంటే ఏమిటి? ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనమైన ఈ కుంభమేళాకు అమెరికా, కెనడా, మారిషస్, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ కుంభమేళాకి వస్తున్నట్టు, వారిలో చాలా మంది ఇక్కడ నిమజ్జనానికి వారి పూర్వీకుల అస్థికులను తీసుకుని వస్తున్నట్టు తెలుస్తోంది. దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల జనం కుంభమేళాకి వస్తారు. మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఇంకా కుంభమేళా చరిత్రకు వస్తే సుమారు 800 ఏళ్ల నాటిదని చెప్తారు. కుంభమేళా సాంప్రదాయాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రారంభించారు. ఈ కుంభమేళా కోసం చెప్పుకోవాలంటే విభిన్న కథనాలు ఉన్నాయి. నిజానికి ఇది పురాణ కాలం నుంచి ఉన్న సాంప్రదాయమే. మనకి దొరికిన ఆధారాల మేరకు క్రీస్తు పూర్వం 302లో ప్రయాగరాజులో జరిగిన కుంభమేళా గ్రీకు యాత్రికుడైనటువంటి మెగస్తనీస్ వచ్చారండి. ఆ మెగస్తనీస్ ఈ కుంభమేళా కోసం తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆ తరువాత క్రీస్తు శకం 299 సంవత్సరంలో పాహియాను వారి గ్రంథాల్లో వారి రీతిలో ఈ కుంభమేళాన్ని గ్రంథాల్లో పొందుపరిచారు. ఇంకా పలువురు ఈ కుంభమేళా గురించి వారి రచనలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. దీనిని బట్టి మనకి ఈ కుంభమేళా చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. కాకపోతే మన తెలుగువారికి పుష్కరాలు సాంప్రదాయంగా వస్తున్నాయి. కుంభమేళా కోసం అంతగా పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకొని కుంభమేళాకు తెలుగు వాళ్ళు కూడా హాజరవుతున్నారు. మత్స్య పురాణంలో క్షీరసాగర మదనంలో అమృత కలశం సొంతం చేసుకోవడానికి రాక్షసులకు దేవతల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. హిందూ పురాణాల ప్రకారం రాక్షసులు, దేవతలు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అమృతం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని కుంభమేళాను జరిపారట. సాగర మదనంలో వచ్చిన అమృతాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఫలితంగా ఆ అమృత చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలే ప్రయాగరాజ్ అంటే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఈ 4 ప్రదేశాలను అత్యంత పవిత్రంగా భావించి ఆ ప్రదేశాలలో కుంభమేళా నిర్వహిస్తారు. ఈ కుంభమేళా ఏ నక్షత్రాలు ఏ రాశిలో ప్రవేశించినప్పుడు కుంభమేళా జరుగుతుందంటే, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో మహాకుంభమేళా నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు. గంగా, యమున, సరస్వతి సంగమం దగ్గర ఉన్న దశాశ్వమేధ ఘాట్ దగ్గర అశ్వమేధ యాగం చేయడం ద్వారా ప్రజాపతి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని చెప్తారు. దీని కారణంగా ప్రయాగరాజ్లోని కుంభమేళా అన్ని కుంభోత్సవాలలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా చెప్తారు. దేవతలకు 12 రోజులు, మానవులకు 12 సంవత్సరాలతో సమానం. అందుకే 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుపుతుంటారు. ఆ కాలంలో నదులు అమృతంగా మారుతాయని, కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల ప్రజలకు అమృతత్వం సిద్ధిస్తుంది, తద్వారా ముక్తి లభిస్తుందని చెప్పేసి స్కాంద పురాణంలో చెప్పబడుతుంది. తీర్థరాజ్యంగా పిలువబడే ఈ ప్రయాగరాజ్ కు ఆచరించే కుంభమేళా స్నానానికి ఒక విశేషమైన మహత్యం ఉంది. ఆ మహత్యం ఏంటంటే, కార్తీక మాసంలో 1000 సార్లు గంగా స్నానం చేసినా, లేదంటే వైశాఖ మాసంలో 1,000,000 సార్లు నర్మదా నదిలో స్నానం చేసినా, లేదంటే మాఘమాసంలో 100 సార్లు గంగా నదిలో స్నానం చేసినా ఎంత ఫలితం అయితే లభిస్తుందో, ఈ ఒక్క ప్రయాగలో కుంభమేళా రోజున స్నానం చేస్తే
అంతే ఫలితం లభిస్తుందని చెప్పేసి స్కాంద పురాణంలో వివరిస్తుంది. మహాకుంభమేళ రానున్న 2025 సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా నిర్వహిస్తారు. అవి ఎక్కడెక్కడంటే ప్రయాగలోని సంగమం, హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని క్షిప్రా నది, నాసిక్లోని గోదావరి నదిలో నిర్వహిస్తారు. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యన వస్తారు. కొన్ని కోట్ల మంది ఈ కుంభమేళాలో స్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకోనున్నారు. ఇక ఈ మహాకుంభమేళాలో ముఖ్యమైన స్నానపు రోజుల కోసం చెప్పాలంటే ముందుగా అత్యంత పవిత్రమైనదిగా భావించే రాజస్నానం జనవరి 13, 2025న పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు. రెండవ రాజస్నానం మకర సంక్రాంతి అంటే జనవరి 14 రోజున చేస్తారు. మూడవ రాజస్నానం జనవరి 29వ తేదీ మౌని అమావాస్య స్నానాలు. ఈ పవిత్రమైన మౌని అమావాస్య రోజున ఇక్కడ అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది. అమావాస్య వేళ చేసే స్నానాలన్నింటిలోనూ ఇది అత్యుత్తమమైనదిగా చెప్తారు. ఈ మౌని అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి దానం చేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఇక నాలుగవ రాజస్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమ స్నానాలు జరుగుతాయి. ఐదవ రాజస్నానం ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి స్నానాలు. మాఘ పౌర్ణమి వేళ పవిత్రమైన గంగా నదిలో పూర్వీకులు స్మరించుకుంటూ స్నానం చేసి దాన ధర్మాలు చేయడం వలన కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు మోక్షం కూడా లభిస్తుందని చెప్తారు. మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు తను నిండు కిరణాల ద్వారా ప్రజల బాధలను తొలగిస్తాడని నమ్మకం. ఇక ఆరవ రాజస్నానం ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి స్నానాలు జరుగుతాయి. శివపార్వతులను స్మరించుకుంటూ మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్ష చేస్తే మంచిది. ఈ పవిత్రమైన రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తారు. అందుకే ఈ రోజుకి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పవిత్రమైన ఈ మహాకుంభ పర్వంలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాలు సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది. ఈ సమయాల్లో స్నానాలు చేసిన వారికి చంద్రుడు, తదితర గ్రహాలు అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు దక్కుతాయని చాలా మంది నమ్మకం. ఈ కాలంలో మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాల వల్ల పునర్జన్మ తరువాత కూడా శుభ ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం. అదే విధంగా నువ్వుల నూనెతో స్నానాలు చేయడం, నువ్వులతో హోమాలు చేయడం, నువ్వులు కలిపిన నీరు తాగడం, నువ్వులతో తయారు చేసిన పదార్థాలు తినడం, నువ్వులను దానం చేయడం వలన అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. మహాకుంభమేళా జరిగే సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా రోగాలు, వ్యాధులు, పాపాల నుండి విముక్తి లభిస్తుందని చెప్తారు. అందుకే ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఇక 2025లో జరగనున్న ఈ మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. మహాకుంభమేళాలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది ఫైర్ సేఫ్టీ విభాగం. ప్రత్యేకంగా కుంభమేళాలో జరిగే అనర్థాలను అడ్డుకోవడానికి రోబోటిక్ ఫైర్ టెండర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది చేరలేని ప్రదేశాలకు రోబోటిక్ ఫైర్ టెండర్లు పంపిస్తామని చెప్పారు. ప్రతి రోబో 20 నుంచి 25 కిలోల బరువుతో ఉంటుంది. ఇవి మెట్లు కూడా ఎక్కి మంటలను అదుపు చేయగలవు. కుంభమేళాలో మొత్తం 2004 హైబ్రిడ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతంలోనే ప్రధాన కూడర్లు, వంతెనల వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ లైట్ల కారణంగా కుంభమేళా ప్రాంతంలో ఎప్పుడూ వెలుతురు ఉంటుంది. ఇక కుంభమేళా ప్రాంతంలోని శిబిరాల్లో వెలుతురు కోసం 67,000 లైట్లు, స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. మేళా ప్రాంతంలోని అన్ని ప్రధాన కూడల్లో ఈ హైమాష్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తారు. శిబిరాలు, రోడ్ల వెంబడి ఏర్పాటు చేసే ఈ లైట్లతో కుంభమేళా ప్రాంతం మొత్తం వెలుగులతో నిండిపోతుంది. రాత్రి కూడా పగటిలా వెలుతురు ఉంటుందని విద్యుత్ అధికారులు చెప్తున్నారు.